హలో అక్వామన్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. మన ఫిష్ ట్యాంక్ పరిస్థితి అయితే మరీ దారుణంగా అయితే తయారైంది. ఎందుకంటే చూస్తున్నారు కదా! ఎంత డర్టీగా అయితే ఉందో. అంతేకాకుండా ఈ అక్వేరియంలో అయితే నేను కొద్దిగా మోడిఫై అయితే చేద్దాం అనుకుంటున్నాను. అంటే స్టోన్స్ అన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే స్టోన్స్ ఉండడం వల్ల మంచిది కాదంట. మనకి ఈ మధ్య తెలిసింది. కాబట్టి ఇప్పుడైతే స్టోన్స్ తీసేద్దాం. ఇప్పుడు మనకి వాటర్ చేంజ్ చేయడానికి మనకు కావాల్సింది ముఖ్యంగా ఒక పైప్ ఉండాలి. చూస్తున్నారు కదా! ఈ పైప్ అయితే మనం తీసుకున్నాం ఇలాగా. ఈ పైప్‌తో ఎలా తీస్తారనేదైతే చూపిస్తాను మీకు. ఎందుకంటే నేను జస్ట్ ఒకటే తీద్దాం అనుకుంటున్నాను. డస్ట్ తీసేసి కింద స్టోన్స్ అయి తీసి వాటర్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే కిందున్న వాటర్ ఎలా తీయాలనేదైతే చెప్తాను. ఎందుకంటే మనకి ఒక పైప్ ఉందంటే మాత్రం మనం పక్కాగా డస్ట్ అనేదైతే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఆ పైప్ తోటి శుభ్రంగా అందులో డస్ట్ అయితే రిలీజ్ చేసేసి మన ఫిషెస్‌ననేదైతే అందులోకి ఇంట్రొడ్యూస్ అయితే చేద్దాం. అంతేకాకుండా మనకిప్పుడు చూస్తున్నారు కదా! ఇలాగ పైప్‌తో అయితే ఒకసారి పంప్ చేసామంటే లోపలికి వాటర్ అయితే కంటిన్యూయస్‌గా వచ్చేస్తుంటాయి. కానీ మనకొక ఇబ్బందయితే వచ్చింది. ఎందుకంటే వాటర్ అనేవి మరీ డర్టీగా ఉన్నాయి అక్వేరియంలోని. కాబట్టి టోటల్ ఫిషెస్‌నయితే తీసి అక్వేరియం అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అక్వేరియం క్లీన్ చేసేసి మనమైతే సెటప్ అయితే చేసేసాం. చూస్తున్నారు కదా! నేనైతే ఏమీ లేదు. సింపుల్‌గా జస్ట్ ఫ్లోటింగ్ ప్లాంట్స్ అంతేకాకుండా ఒక మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక ప్లాంట్ అనేది లైవ్ ప్లాంట్ ఉంటే ఫిషెస్‌కి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియోకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. థాంక్ యూ. గుడ్ బై.